హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. హెక్టిక్ డేస్ నుంచి పక్కకు వచ్చి రిలాక్స్ అవ్వడానికి మా ఫ్యామిలీ ఒక మంచి ట్రిప్ని ప్లాన్ చేసిందండి. మేము ఈ మధ్య ఒక 1 వీక్ కొంచెం బాగా రిలాక్స్ అవ్వాలని ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి 1 అవర్ 25 మినిట్స్ ఆర్ 1.5 అవర్ జర్నీతో శంకరాపల్లి దగ్గర త్రిపుర రిసార్ట్స్ని బుక్ చేసుకున్నామండి. నేను దీన్ని ఇన్స్టాలో బ్రౌజ్ చేసి చూశాను. బెస్ట్ రిసార్ట్స్ నియర్ హైదరాబాద్ అంటే త్రిపుర రిసార్ట్స్ నాకు బాగా నచ్చాయి. చాలా చూపించింది ఇన్స్టా, బట్ నాకు త్రిపుర రిసార్ట్స్ కొంచెం హోమ్లీగా అనిపించింది. మేము వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ అనిపించింది. సో ఐ చోజ్ త్రిపుర రిసార్ట్స్. సో ఫస్ట్ టైం నేను ధైర్యం చేసి మా వారిని ఒప్పించి ఫ్యామిలీ అంతా కలిసి హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి 1.5 అవర్ జర్నీ చేసి త్రిపుర రిసార్ట్స్కి అయితే వచ్చేసామండి. నిజంగా యాంబియన్స్ కానీ అక్కడున్న ఇన్ఫ్రా కానీ చూస్తూనే నిజంగా మంత్రముగ్ధులు అంటాం కదా, అలా అయిపోతాం. మరి మేము వెళ్ళినప్పుడు అలా తుంపర్లు పడుతున్నాయి, కొంచెం చల్లగా బ్రీజ్ తగులుతోంది. ఆ వాతావరణంలో ఆ రిసార్ట్స్లోకి ఎంటర్ అవ్వడమే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చిందండి. అంతేకాకుండా నాకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా రిసెప్షన్ దగ్గర నేను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు మంచిగా నాకు ఆన్సర్ చేశారు. స్టాఫ్ కానీ అక్కడున్న మెంబర్స్ కానీ అందరూ కూడా మంచి హాస్పిటాలిటీ ఇస్తున్నారండి. మనం ఏం అడిగినా వాళ్ళు ఓపికగా సమాధానం చెప్తున్నారు. మాకు ఎలా కావాలంటే అలా అన్ని అకామిడేషను ప్రొవైడ్ చేశారు. మేమైతే ఇక్కడ స్వీట్ రూమ్ తీసుకున్నాము. మా పిల్లలకి మాకు 4 అడల్ట్స్ అనమాట. సో మేము స్వీట్ రూమ్ అయితే తీసుకున్నాం. చక్కగా రూమ్ అయితే చూసారు కదండి. ఆ యాంబియన్స్ చూడండి ఎంత బాగుందో. అక్కడ నుంచి మేము అందరం వెంటనే బోటింగ్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ మనకు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది. లైక్ చుట్టూరు మాల్దీవ్స్ కాన్సెప్ట్తో గెస్ట్ హౌసెస్ బిల్డ్ చేశారు. మధ్యలో పెద్ద పూల్ ఉంది. అక్కడే బోటింగ్ కూడా ఉంటుంది. సో మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పొద్దున 10 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా బోటింగ్కి వెళ్ళచ్చు. ఆ తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సో మన ఇష్టం అండి, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. మేమైతే ఫస్ట్ బోటింగ్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే మేము వెళ్ళేసరికి 1 అయింది, చెక్ ఇన్ అయ్యాము. తర్వాత అక్కడ నుంచి మేము ఫస్ట్ బోటింగ్కి వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ అయిపోతే మళ్ళీ చీకట్లో వెళ్ళలేమేమో అని చెప్పి ఫస్ట్ ఎంజాయ్ చేసేయాలని ఫ్యామిలీ అంతా చక్కగా ఇలా బోటింగ్ చేసాము. ఇది పెడల్ బోట్ ఉంటుంది, చాలా బాగుంది. ఈజీగా మనము పెడలింగ్ చేస్తూ ఆ బోట్ని అయితే మూవ్ చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. అదయ్యాక అక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఒయాసిస్ రెస్టారెంట్. అక్కడికి వచ్చి బాగా ఆకలిగా ఉన్నాము, చక్కగా లంచ్ చేసామన్నమాట. ఫుడ్ కూడా చాలా డెలీషియస్గా ఉందండి. మనం ఏమాత్రం భయపడిన అవసరం లేదు. మల్టీ క్విజైన్, వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది, అలకార్టే ఉంటుంది. అంటే మనము ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవాలన్నమాట. ఫుడ్ అలకార్టే అంటే మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవాలి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దెన్ పొద్దునైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇలా లూజ్ ప్రాన్స్, సూప్, అపోలో ఫిష్, చికెన్ ఇలాంటివి ఆర్డర్ ఇచ్చుకొని కడుపు నిండా తినేసి మళ్ళీ పిల్లలు మేము బయట వచ్చేసరికి బాగా వర్షం పడిందండి. వర్షంలో అయినా సరే ఎంజాయ్ చేయాలని చెప్పి రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఆర్టిఫిషియల్ రెయిన్ అనమాట, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మన ఇష్టం వచ్చినట్టు మనకు ఎంత కావాలో అంత ఎంజాయ్ చేసుకోవచ్చు డ్యాన్స్ వేస్తూ. మా పిల్లలు, నేను అందరం హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసాము. మాకున్నే ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఎక్కువ రష్ లేదు, ఎందుకంటే వీక్ డేస్ ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్, స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. సో వీక్ డేస్ కాబట్టి, వర్కింగ్ డే కాబట్టి ఎవ్వరూ ఎక్కువ లేరనమాట, చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. సో మేము సోలోగా హ్యాపీగా రెయిన్ డ్యాన్స్ చేసాము, స్విమ్మింగ్ చేసుకున్నాము. ఇంటికొచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇలా చూడండి ఒక్కసారి ఈవినింగ్ లైట్స్తో ఆ రిసార్ట్స్ ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా అండి, నేను మాటల్లో చెప్పేది కాదు, కానీ మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక బాగా అలసిపోయాము. డిన్నర్గా నేను ఓన్లీ ఫ్రూట్స్ తీసుకున్నానండి. బాగా నిద్రపోయాము. పొద్దున్న నిద్ర లేచేసరికి ఎర్లీ మార్నింగ్ చూడాలి. అటు ఈవినింగ్ అయినా, నైట్ అయినా, ఇటు ఎర్లీ మార్నింగ్స్ అయినా రిసార్ట్స్ అయితే పీక్స్లో ఆసమ్గా ఉందండి ఆ క్లైమేట్. నిజంగా మంచి ఒక వేడి వేడి కప్ ఆఫ్ టీ తెచ్చుకొని బయట క్రాడీల్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఆ రిసార్ట్స్ అందాన్ని చూస్తూ ఆల్మోస్ట్ 2 అవర్స్ గడిపేశానండి. ఇక మరుసటి రోజేమో మేము యాదగిరి గుట్టకి, స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము. సో అందరం రెడీ అయిపోయాం. నేనైతే రెడీ అయిపోయి అలా రిసార్ట్స్ అందాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఉన్నానన్నమాట. నిరభ్యంతరంగా
నిర్భయంగా ఈ రిసార్ట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. నేను కూడా ముందు భయపడ్డాను, ఆడపిల్లలతో వెళ్తున్నాము, ఎలా ఉంటుందో, సేఫ్టీ ఉంటుందో లేదో అని. అస్సలు ఆ భయం అవసరం లేదు. 11 చెక్అవుట్ టైం అండి. ఇక్కడ నుంచి మేము యాదగిరి గుట్టకెళ్ళి అక్కడ నుంచి స్వర్ణగిరికి వెళ్తాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. క్లీనినెస్ కూడా అంత బాగుందండి. ఎప్పటికప్పుడు అక్కడున్న స్టాఫ్ క్లీన్ చేస్తూనే ఉన్నారు. గార్డెన్, పూల్, ఎవ్రీథింగ్. ఫుడ్ కూడా చాలా డెలీషియస్గా ఉందండి. వెరీ హాట్. ఏదడిగితే అది వెంటనే ప్రొవైడ్ చేస్తున్నారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. బ్రేక్ఫాస్ట్లో వేడి వేడి ఇడ్లీలు, లైవ్ కౌంటర్, దోశ, ఉప్మా, పూరి, కుర్మా, బోండాలు, తర్వాత 2-3 రకాల చట్నీ, సాంబార్, బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ ఆమ్లెట్, ఇలాంటివి కాంటినెంటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఆ రోజు ప్లాన్ చేసి మనకు నీట్గా ప్రొవైడ్ చేస్తారండి. నేనైతే కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేశాను. నేను మా చిన్నమ్మాయి ముందు వచ్చేసాము. తర్వాత మా పెద్దమ్మాయి, మా వారు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇది నేను ఎగ్జాజరేటెడ్గా మీకు చెప్పట్లేదండి. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో ఆ హ్యాపీనెస్ని హార్ట్ఫుల్గా వాళ్ళకి నేను మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే నాలాగే చాలామంది భయపడుతూ ఉంటారు. రిసార్ట్స్ అంటే అమ్మో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయేమో, లేదా మనకు సేఫ్టీ ఉంటుందో లేదో, లేదా అన్నీ ఉంటే ఫుడ్ బాగుంటుందో లేదో, రిలాక్స్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంటుందో లేదా అని. మీకు ఆ భయమే అవసరం లేదండి. చక్కగా మీరు ఈ రిసార్ట్స్కి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మా ఫ్యామిలీ అంతా కూడా భలే ఎంజాయ్ చేశారు. నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్స్ అన్నమాట ఇది. సో మీరు కూడా నచ్చితే శంకరాపల్లిలో ఉన్న త్రిపుర రిసార్ట్స్కి ఖచ్చితంగా వెళ్ళండి. హ్యాపీగా మనకున్న టెన్షన్స్, ఈ హెక్టిక్ డేస్ని అంతా పక్కన పెట్టి కాసేపు రిలాక్స్ అవ్వండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్యాచ్ యు లేటర్.